ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము. చూడండి ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి షార్జా దుబాయ్లో. చూడండి మీకు ఒక డిష్ చేయబోతున్నాను, కేరళ వంట. మా హస్బెండ్ కేరళ కాబట్టి కేరళ వంట మీకు చూపిస్తాను. చూడండి ఇది చూడండి, మా ఆయన రొయ్యలు తీసుకొచ్చారు. రొయ్యలు అంటే ఈ క్లీన్ చేసి బాగా తీసుకొచ్చారు. నేను పసుపు ఉప్పు వేసి పెట్టానండి. ఇంత పెద్దగా ఉన్నాయండి రొయ్యలు. దీనికి కర్రీ చేద్దామండి. ఆ కర్రీ చేయడానికని మీకు చూపిద్దామని నేను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చూడండి, ఉల్లిపాయలు, అల్లము, ఎల్లిపాయ, కరివేపాకు ఇవి 3 కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మిరియాలు, ఇది సోంపు, జీలకర్ర, కొన్ని మెంతులు, చెక్క, లవంగ అండి దీనికి ఫ్రై చేసుకోవడానికి కావాల్సింది. తర్వాత కొబ్బరి తర్వాత దానికి కావాల్సింది పచ్చిమామిడికాయ, టమాటా, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ కాదండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఫ్రై చేసుకోవడానికి. పసుపు, కారం, ధనియాల పౌడరు, ఇది కాశ్మీరీ చిల్లీ అండి. నేను చూపిస్తానండి ఎలా చేయాలనేది. ఇవ్వండి రొయ్యలు, ఓకేనండి. చూద్దామండి. ప్యాన్ పెట్టుకున్నాను ఈ ఫ్రై చేయడానికి. రొయ్యలు బాగా కడిగి పెట్టానండి. అంత బాగా కడిగానంటే ఒక 4-5 సార్లు బాగా కడిగానండి. ఇప్పుడు నేను చూపిస్తానండి ఈ మసాలాలు ఫ్రై చేసి. కోకోనట్ ఆయిలే వేసుకుందామండి. కొబ్బరి నూనెతో చేస్తే నాకు అసలు తినబుద్ధి కాదు. నేను ఏదో ఒకటి పచ్చళ్ళు చేసుకొని తింటానండి. కానీ ఏం చేయాలండి, ఇంకా వేరే ఆయిల్తో చేస్తే తినరు అనమాట. నాకు అయితే శనక్కాయ నూనె, మన ఊర్లో అయితే శనక్కాయ నూనె మనం దాంట్లోతో చేసుకుంటాము. కానీ వీళ్ళు ఎక్కువ కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆయిల్ వాడతారండి. నేను అప్పుడప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, నేను మస్టర్డ్ ఆయిల్ వాడతాను నేను. చూడండి నూనె బాగా కాగిపోయింది. ఇందులోకి ఇప్పుడు అన్నీ చిట్పట్ మిరియాలు, మెంతులు, చెక్క, లవంగ, జీలకర్ర, తర్వాత వచ్చి సోపు వేసుకుందామండి. దాని తర్వాత అల్లము, తర్వాత ఎల్లిపాయలండి. అల్లము, ఎల్లిపాయలు వేసుకున్నాము. కరివేపాకండి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఇలాగే డైరెక్ట్గా చూపించండి అంతా అయ్యే వరకు. లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా నేను చూపించట్లేదండి. మధ్యలో అంతా కట్ చేసి చూపిస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసుకుందామండి. నేను చూపిస్తాను. చూడండి ఉల్లిపాయలు వేసుకున్నాము. ఈ మధ్యాహ్నం పూట్ల వంటలు చేస్తే చాలా వేడి ఎక్కువ అండి కిచెన్లో. అందుకని మార్నింగే చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట. ఇవి బాగా వేగాలండి. వేగిన తర్వాత నేను చూపిస్తానండి. చూడండి బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు, ధనియాల పౌడరు, తర్వాత వచ్చి పసుపు అండి. ఇవి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి వేసుకొని ఫ్రై చేసి చూపిస్తానండి. ఇవి కొంచెం వేగల, ఎక్కువ ఏం లేదు. వీళ్ళన్నిటికీ ఏపడాలు ఎక్కువ ఉంటాయండి. ఏపుకోవడాలు, మసాలాలు ఎక్కువ అనమాట. వీళ్ళన్నీ ఏపుకొనే చేస్తారు. ఏ పని అస్సలు ఏం చేయరండి. దీని తర్వాత ఇదండి కొబ్బరి వేస్తాను. ఇది ఒక్క కొబ్బరి ఫుల్ ఉందండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి. చూడండి బాగా వేగింది. చూసారా బాగా పొగ వస్తుంది. వేగిందండి. ఇంకా ఎక్కువ వేపితే మాడిపోతుంది, అగ్గి వచ్చేస్తుంది. అందుకని ఆఫ్ చేస్తున్నానండి. ఇక్కడ తొందరగా అగ్గి కాలుతుందండి. అది తొందరగా అగ్గి అంటుకుంటుంది అనమాట. దుబాయ్లో అన్ని చోట్ల చాలా ఇవన్నీ మిషన్లు అన్నీ పెట్టారు అలారం కొట్టడానికి. అయినా కానీ మన శ్రద్ధలో మనం ఉంటే మంచిది కదా. హాయ్ హలో చూద్దామండి. చూడండి కుండలో చేద్దామంటే కుండ లేదా పొగ ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా అలారం మోగుతుంది అనేసి కుండ తీసేసానండి. మసాలా ఇద్దరు రుబ్బి పెట్టుకున్నాను మసాలా. దీనికి ఇప్పుడు నూనె వేసుకున్నామండి. కొబ్బరి నూనె యాజ్ యూజువల్గా అన్నిట్లకి ఇంకా కొబ్బరి నూనె అండి. ఏం చేయాలా
అలాగే కొన్ని ఆవాలండి, కొన్ని ఆవాలు, అలాగే ఒక అర టీ స్పూను మెంతులండి. ఇవి కొంచెం చిట్పట్టలాడితే చూపిస్తానండి. చూడండి చిట్పట్టమంటున్నాయి కదా. ఇంకా ఇందులో ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి. కొత్తిమీర అంటున్నాను, కరివేపాకండి. కొత్తిమీర వేయరండి దీంట్లోకి. వాళ్ళు కొత్తిమీర అస్సలు, మనకల్లా కొత్తిమీర లేనిదే ఒక కూర ఉండదు అనమాట. వీళ్ళకి కొత్తిమీర అస్సలు వేయరండి. కొత్తిమీర వేస్తే కొత్తిమీర వాసన వస్తుందంట. కానీ ధనియాలు అయితే ఇట్లా స్పూన్లు వేసుకుంటారనమాట. ధనియాలు, కొత్తిమీర అస్సలు వేయరండి. కొత్తిమీర వద్దంటారు. ఏదైనా కూరల్లో వేస్తే వాసన వస్తుంది, కొత్తిమీర వాసన వద్దు అంటారు. కానీ మనకి కొత్తిమీర లేదే అసలు నడవదు. ఆంధ్ర వాళ్ళకి కొత్తిమీర మస్తుగా కొత్తిమీరే కావాలా మనకి. కానీ వీళ్ళు ఇలాగండి ఉల్టా. ఇది ఎదురుని చూపిస్తానండి. నేను కూడా వేసాను. ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు నాకు స్పూన్లతో వేస్తే తెలియదండి, ఇలాగ వేస్తేనే నాకు తెలుస్తుంది. చాలండి. ఉప్పు వేసుకొని ఇది బాగా ఉడికేటప్పుడు రొయ్యలు వేసుకున్నామండి. ఇది ఉప్పు వేసాను కదా, ఇంకా బాగా ఉడకాలండి. ఉడికేటప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాం మనము. ఓకేనండి. ఇవి రొయ్యల్లో కొంచెం తీపి ఉంటుంది కదండి, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసానండి. కారం ఉంటే బాగుంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. అన్నీ వేసాను. వేసి ఒకసారి కలుపుకున్నామండి. చేపలు అయితే ఇరిగిపోతాయని భయము, కానీ రొయ్యలు కదా, అదేం భయమే ఉండదండి. వేసాం చూడండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి. చూడండి బాగా ఉడుకుతున్నది. చూసారండి, బాగా అంటే బాగా కొత్త ఉడుకుతున్నది. అదో రొయ్యలు కూడా అండి తెల్లగా వచ్చేసాయి అనమాట. వైట్ కలర్ అంటే ఉడికిపోయాయి. ఇంకా ఎక్కువగా ఉడికితే రబ్బర్లాగా అవుతుందండి. ఎక్కువగా ఉడికనేకూడదు. ఇది ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. కొత్తిమీరనే వస్తుంది, సారీ, ఏమనుకోకండి. చూడండి, ఇంత ఎసరు ఉంటే చాలండి. ఇది చపాతీలోకి దేనికి బాగుంటుంది టేస్ట్. అన్నంలోకి కూడా బాగుంటుంది, ముద్దలోకి అయితే జబర్దస్త్గా ఉంటుంది. ట్రై చేసి అభిప్రాయం చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఆంధ్ర తెలుగు అమ్మాయి, రాయలసీమ అమ్మాయికి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.